నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శత్రు రోగ రుణాలకి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే మీకు రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా నైపుణ్యాలను పెంచుకునే విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేంద్రీకరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దాంతోపాటుగా ముఖ్యమైన విషయాల్లో, అంటే ఏదన్నా మీ యొక్క సామర్థ్యానికి సంబంధించిన విషయాలలో ఈ రోజున ఏదైనా సాధించడానికి చేసే కృషి కూడా చాలా అధికంగా ఉండడం అనేది, దానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఫోకస్ చేయాలంటే కమ్యూనికేషన్ వల్ల అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉండవు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ముఖ్యంగా ఏదైనా పరీక్ష నిమిత్తం ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ, అది డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా చదివింది గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు కానీ మీరైనా, అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే తప్పనిసరిగా పరీక్ష రాసేటప్పుడు కానీ, మామూలుగా వారు చదువుకునేటప్పుడు కానీ హైగ్రీవాయన్ మహా అనే మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే కొన్ని అనుకోని సంఘటనలు పెద్దవాళ్ళకైతే పదే పదే గుర్తు రావడం, మానసికంగా అలాంటి విషయాల్లో కొంత చికాకులుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విల్ పవర్తో, మీ యొక్క మాటల చాకచక్యంతో ఎలాంటి సమస్యలైనా ఈ రోజున మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం మనం. మిథున రాశిలో ఎక్కువ మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు వస్తాయి. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే విద్యా సంబంధమైన విషయాలతో పాటుగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేంద్రీకరిస్తారు. గృహంలో వాతావరణం కానీ, గృహంలో అవసరమైన వస్తువుల మీద కానీ దృష్టిని అధికంగా పెట్టుకోవడం అనేది, దాని పరంగా ఏదైనా అవసరమైన వస్తువుల కొనుగోలు నిమిత్తం ఈ రోజుని కేటాయించుకోవడం, గృహంలో సౌకర్యాల కొరకు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంత ఎక్కువ మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టైనా అవసరమైన సామాగ్రి కొనుగోలు కొరకు ఈ రోజున మీ భాగస్వామితో కలిపి చర్చలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీ సామర్థ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన పనులు సాధించుకోవడానికి అన్ని విధాలా ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీ మీద మీకు కొంత అనుమానం, అంటే ఈ పని నేను పూర్తిగా చేయగలనా లేదా, అనుకున్నట్టుగా నేను కనుక వెళ్ళి అవతల వ్యక్తిని కలిస్తే వాళ్ళు మనం అనుకున్నట్టుగా రెస్పాండ్ అవుతారు లేదా, వృత్తిపరమైన విషయాల్లో మనకి విజయం చేకూరుతుందా లేదా, ఇలా రకరకాలుగా మనసుని పరిపరి విధాలా ఆలోచించడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. కానీ అలా ఏం లేదు, తప్పనిసరిగా మీరు దేనైనా సాధించగలరు. ముఖ్యంగా ఇతరుల సహకారాన్ని తీసుకునే విషయంలో మాత్రం మీకు పెద్ద ఆసక్తి ఉండకపోవడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు వ్యక్తుల సహకారాన్ని తీసుకుంటూ, కుటుంబ సభ్యులతో సంప్రదిస్తూ నూతన అవకాశాల విషయంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ఈ సింహరాశిలో మనకి ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ఆహార స్వీకరణ విషయంలో వీలైతే జాగ్రత్తలు ఉండాలంటే ఆహారం మనం ఎక్కడైనా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశాల్లో స్వీకరించినప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు పడడం, ఆర్థికమైన విషయాల వల్ల వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు, ఈ ఆహార స్వీకరణలో వచ్చే ఇబ్బందుల వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఈ రోజున కొన్ని మీ యొక్క వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసే చర్చలు కొంత ముందుకు సాగే అవకాశాలు ఉన్నప్పటికీ వాగ్వాదాలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వీరికి ఈ రోజున ఆత్మస్థైర్యం,
చాలా అధికంగా ఉన్నప్పటికీ సంఘంలో వ్యక్తుల విషయంలో అంటే నూతన పరిచయాలు మైత్రి బంధాలు బాగున్నప్పటికీ కూడా ఆ వ్యక్తులతో మీరు సంప్రదించేటప్పుడు కానీ లేకపోతే వారిని మీరు కలిసి నూతన పరిచయాలు ఏర్పడినప్పుడు కానీ విభిన్న వ్యక్తులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరచడం మొదలైన వాటి వల్ల కూడా మీరు సరైన డెసిషన్ తీసుకోకుండా ముఖ్యమైన విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తుల పరిచయాలని ఆచితూచి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి మెయిన్గా మీ యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు చేసిన రుణములని అంటే ఏదైనా ఇంతకుముందు చేసిన అప్పులకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే అవి తీర్చే నిమిత్తం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అలాగే మీ ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే దాంతోపాటుగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి పోటీల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. కృషి చేసి అనుకున్నవి సాధించడానికి అధిక శ్రమ చేయడం వల్ల ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడి మానసిక శారీరక అనారోగ్యాలకి దారితీసే అవకాశాలున్న రీత్యా వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు ఏదైనా మెడిటేషన్ అలాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఏదన్నా ఒకటి సాధించాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో కొత్త విధానాల్లో ఏదన్నా మనం చేసి దేంట్లో ఉన్న అధిక మోతాదులో మనం ధనాన్ని సంపాదించే విధంగా ఏదైనా షేర్స్లో పెడదామా లేకపోతే దేంట్లోనే పెడదామన్న ఆలోచనలు, ఏదో విధంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం కొరకు మీరు మీ నెట్వర్క్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే కొన్నిసార్లు మీ మీద మీకు అధిక శాతం ఎక్కువ మీ మీద మీకు నమ్మకంతో కూడా కొన్ని ఎక్కువగా మీరు దేంట్లోనే పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా వీలైనంతవరకు ఆచితూచి వ్యవహరించాలి. అన్నిటికీ అనుకూలమైన సమయం వచ్చేదాకా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయినప్పటికీ గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండడం, స్థిరాస్తులు పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ స్థిరాస్తి విషయాలు కూడా మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా అంటే ఎక్కడైనా కొందామనుకున్నా ఏదైనా ఎలాగైనా అంత గట్టి కోరిక ఉండి ఒక స్థిరాస్తి కానీ లేకపోతే ఒక వాహనం కానీ కొనుగోలు కొరకు ఆలోచనలు అనేవి అధికంగా చేసినప్పటికీ ముఖ్యంగా చేస్తున్న వృత్తి విషయంలో మాత్రం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, తెలియని అసంతృప్తి ఉండడం, అందులో వృత్తిపరమైన ఎదుగుదల దానికి సంబంధించిన బోనస్ మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచించడం, దానివల్ల మానసికంగా కొంచెం ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి వాటన్నిటికీ దూరంగా వీలైనంతవరకు ఏదైనా మెడిటేషన్ లాంటివి చేయడం లేకపోతే యోగా మొదలైనవి చేయడం బట్టి మానసిక ప్రశాంతత అనేది మొట్టమొదటిగా ఏర్పడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో సంభాషణకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనల కొరకు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం, దేని మీద పెద్ద ఆసక్తి ఒకలాంటి అసంతృప్తి లాంటిది ఏర్పడడం, అంటే ఈ పని నేను చేసిన సాధించుకోగలిగాను, చేయగలనా లేదా, సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాను లేదా అనే కొంత వేవరీ ఉంటుంది. మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క ఆధ్యాత్మికత తర్వాత యొక్క పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలతో అలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలిగిన శక్తి కూడా మీకుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో అంటే ఏదైనా జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా మొదలు పెడదామనుకున్నా కూడా మొదలైన కొత్త ప్రయత్నాలకి మీకు అన్ని రకాలుగా కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత మీకు సహకారం అనేది అవసరం. ఇప్పుడు కుంభరాశి.
అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి మొదలైనవి లేకపోవడం వల్ల వృత్తిపరమైన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన ఎదుగుదల కోసం కొత్త ప్రయత్నాలని అధికంగా చేస్తారు. రకరకాల పోటీల్లో పాల్గొనడం, లేకపోతే పోటీ పరీక్షలు కావచ్చు, ఇంటర్వ్యూలకు వెళ్ళడం, ఎన్ని చేసినా కూడా దాంట్లో డెవలప్మెంట్ విషయంలో కొంత వెనకడుగు అవుతుందేమో అన్న విధానంతో టెన్షన్ అనేది ఉంటుంది. ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడతాయి. అయినప్పటికీ రాబోయే రోజుల్లో చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుందన్న దృష్టితోనే ఇలాంటి మానసిక సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఎదురు చూడని అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఆహ్వానం, అంటే ఇంటర్వ్యూ లాంటివి రావడం, దాని కొరకు కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం, అంటే ఏ రకంగానూ ప్రిపేర్ కాకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సడన్గా ఇన్విటేషన్స్ లాంటివి రావడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్న రీత్యా కొంత ఇలాంటి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో వ్యక్తులు, వారితో మీ యొక్క రేపో అంటే వాళ్ళతో మీరు వ్యవహరించే విధానం, ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలవడం, పెద్దలు మొదలైన కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. తద్వారా మొట్టమొదటిగా మీ ఆరోగ్య విషయం మీద మీరు కొత్త ఈ రోజున ఫోకస్ అనేది చేయాలి. ఎక్కువ మీ ఆలోచనలన్నీ కూడా ప్రవచనాలు, దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలయిక, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలన్న ఉద్దేశం. జీవిత భాగస్వామితో కలిసి ఇలాంటి వ్యక్తుల్ని సంప్రదించి ఏదైనా పీఠాధిపతులను కానీ మఠాధిపతులను కానీ కలవడం, వారితో చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా, ఆ కొత్త పరిచయాలు లాంగ్ రన్లో మీకు ఇంకెక్కడన్నా ఉపయోగపడే విధంగా ఉండే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి.